హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు నాకు ఈ వీడియోల వల్ల ప్రయోజనం ఏమన్నా కలుగుతుందా, నిజానికి వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు నిజాలను ఎవరైనా పట్టించుకుంటున్నారా అనే అనుమానాలు చాలానే కలుగుతున్నాయి. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, అది కులాల వారీగా విడిపోయిన సమాజంలో ఈ పరిణామాలు మంచివా చెడ్డవా? ఈ ఆధునిక సమాజంలో విద్యకు ఉన్న ప్రాముఖ్యత, విద్య వల్ల వచ్చే సమస్యలు, దీనికి పరిష్కారాలు ఉన్నాయా అనే అనేక క్వశ్చన్స్ నాలోనే జనరేట్ అవుతూ ఉంటాయి. అసలు దీనికి పరిష్కారాలు ఉన్నాయా? నేను చాలా మటుకు సమాజంలో జరిగే ప్రతి ఇష్యూకు ఒక పరిష్కారం ఉంటే బాగుంటుంది అని దాని వైపు ఆలోచిస్తూ ఉంటాను. కానీ నాలాంటి వాడికి కూడా సమాజం మారదు. మనము మన ఇష్టం వచ్చినట్లు చేసుకునేది ఉంటే మనముగా ఉండిపోవాలి. అంటే మనము నేను తప్ప ఎవరు మారరు. ఆ మార్పు నాలో తెచ్చుకొని నేనే సంతోషపడాలి తప్ప సమాజంలో మార్పులు వస్తున్నాయి అనేది పచ్చి అబద్ధం అని అనిపిస్తూ ఉంటుంది. కనిపించే మార్పులు శాశ్వతం కాదు అని కూడా నాకెందుకో డౌట్ వస్తుంది. ఈ కనిపించే మార్పులు ఉంటాయి కదా, అవి అసలు నిజమా, లేదా ఇది కంటి తుడుపు చర్యనా? అంటే జనాలు అట్లా యాక్టింగ్ చేస్తున్నారా? సమస్య తొలగినట్టు, సమస్యకు పరిష్కారాలు ఉన్నట్టు అనే అనుమానాలు నాకు తరచుగా వస్తుంటాయి. ఇవాళ రేపు ఎక్కువైపోయింది. ఈ మనుషుల ఆశలు తమ సామర్థ్యానికి మించి హద్దులు దాటుతున్నాయి. మనుషుల ఆశలు తమ సామర్థ్యానికి మించి హద్దులు దాటుతున్నాయి. అనగా వాళ్ళు క్వాలిఫైడ్ కాకపోయినా వాళ్లకు ఆ స్థాయి కావాలి ఎలాగైనా. ఇవాళ సమాజం ఎట్లుందంటే బై హుక్ ఆర్ క్రుక్ నేను అది కావాలి. అది వచ్చినాక ఏం చేస్తావు తెలియదు, కానీ అది కావాలి. అది కావాలి. నీ స్థాయి తెలియదు, క్లారిటీ లేదు, కానీ అది కావాలి. ఎలా వస్తుంది? క్లారిటీ లేదు, కానీ అది కావాలి. వచ్చినాక ఏం చేస్తావు? క్లారిటీ లేదు, కానీ అది కావాలి. అది వచ్చినాక వచ్చే సమస్యలను పరిష్కారం ఉందా? లేదు, కానీ అది కావాలి. అది రావటం వల్ల నీ జీవితంలో మార్పులు ఏమైనా వచ్చే సూచనలు, సంకేతాలు ఉన్నాయా? లేవు, తెలియదు, కానీ అది కావాలి. నీవు అది పొందటము నీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ యాక్సెప్టబులా? అది నాకు అవసరం లేదు, కానీ అది నాకు కావాలి. అంటే ప్రతి ఒక్క డౌట్కు, ప్రశ్నకు ఒకటే ఒక సమాధానం లభిస్తుంది.
తెలియదు, క్లారిటీ లేదు, కానీ అది నాకు కావాలి. సమాజంలో ఈ టైపు ఆన్సర్స్ మనిషిని ఎక్కడా తీసుకోపో. జనరల్ ఇటువంటి ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న పసిపిల్లలు ఉంటారు కదా, నాకు ఆ డాల్ కావనే కావాలి, లేకపోతే గట్టి గట్టి ఏడుస్తుంది. అది మంచిది కాదురా, డైలీ చాక్లెట్ తినొద్దు అంటే విన్నాడు, నాకు చాక్లెట్ కానే కావాలి. పైసలు లేవురా వినడు, మంచిది కాదురా వినడు. పండ్లు చెడిపోతాయిరా వినడు. ఆకలి కాదురా, భోజనం చేయాలి ఇప్పుడు వద్దు వినడు. తెలియదు, కానీ అది కావాలి. మొండి పట్టు. సరే, ఇంత మొండి పట్టు ఉండే సమాజంలో ఇప్పుడు ప్రతిదానికి మొండి పట్టు ఉండాలి కదా. ఇప్పుడు చదువులో మొండి పట్టు, ఇప్పుడు వాళ్ళ కాస్ట్ ఆచారాలు వ్యవహారాలు, లేదా వాళ్ళ రిలీజియన్ కట్టుబాట్లు, ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళకి కసి ఇది ఉండాలి కదా, పట్టు ఉండాలి కదా, మొండితనం ఉండాలి కదా. మరి దాని మీదేమో బాధ్యతలు తీసుకునడం, అది కూడా మొండితనం ఉండాలి. నేను ఎట్లన్నా బాధ్యత తీసుకుంటా, అవన్నీ లేవు. అవన్నీ వస్తే మాట దాటి వేయటం. కానీ ఒకటే, నాకు అంత క్లారిటీ లేదు కానీ అది నాకు కావాలి. ఈ ధోరణి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఇవాళ రేపు మన సమాజము బాగా ఇంటర్కనెక్ట్ అయింది. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా. అంటే పీపుల్ ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ విత్ డిఫరెంట్ ఫెయిత్, రిలీజన్స్, ఎకనామిక్ ఎబిలిటీస్. అంటే ఒకడు పెద్ద ఒకడు చిన్న కూడా ఫోన్లో కనెక్ట్ అయిపోతుండ్రు, వాట్సాప్లో చాట్ చేసుకుంటారు. అంటే స్థాయిని మరిచి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. ఇది మంచిదేనా? ఎందుకు కాదు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గట్టి గట్టిగా అడుగుతారు. ఒక భూస్వామి కొడుకు కాలేజ్లో ఒకడు ఊడ్చేవాడిని కొడుకుతో ఫ్రెండ్షిప్ చేయలేడా? ఏమైనా రూల్ ఉందా? మోడర్న్ సొసైటీలో ఇవన్నీ చేయొచ్చు. ఎవడో లేదంటాడు, వాడు బొక్కలు ఎరగొడతా అంటాడు. కరెక్టే. నీవు ఒక మనిషితోని నీ స్థాయిని మరిచి నీవు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ పెద్ద స్థాయి ఉన్న మనిషి కిందికి దిగిరాడు. గుర్తుపెట్టుకోండి. వాడికున్న ఫెసిలిటీస్, వాడికున్న వెసులుబాటు వాడు వదులుకోడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎదగాలి? కింద ఉన్నవాడు పైకి ఎదగాలి. కింద ఉన్నవాడు పైకి ఎదగాలి. అదే ఆడపిల్ల విషయంలో పై స్థాయిలో ఉన్న ఆడపిల్ల ఉంది, కింది స్థాయిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడపిల్ల దిగి రావాలి. వీడే గుడిసెలు ఉంటాడో ఆ గుడిసెలు ఉండాలి. లేకపోతే వీడే ప్రెషర్ వేసి వన్ బిల్డింగ్ ఉంటాడు. అంటే ఆడపిల్ల వాళ్ళ తండ్రిని మీద ప్రెషర్ వేసి పైసలు గుంజుకుంటాడు. అంటే ఈ స్థాయిల కొట్లాట లేదు సమాజంలో అనుకుంటున్నాం. మన సమాజమే కట్టుబాట్లు, కులాలు, మతాలు, స్థాయిలు, ఫైనాన్షియల్ స్టేచర్ దీనిపై డిజైన్ చేయబడింది. ఆఫ్టర్ ఆల్ గ్రాడ్యుయేషను, బీటెక్, ఎంటెక్ చేసి ఫారెన్కి వెళ్ళిపోతే దీనికి ఫుల్ స్టాప్ పడ్డది అని అనుకునే మూర్ఖులకు కోసమే ఈ వీడియో. ఈ కులాలు లేవు, మతాలు లేవు, ఈ ఎకనామిక్ స్టేటస్ లేదు, అందరు ఒకటే. స్కూల్లో డ్రెస్ ఒకటే అవుతుండొచ్చు, అయ్యుండొచ్చు. స్కూలు బయట కాలు పెడితే
లేదా స్కూల్ లోపల కూడా పై స్థాయి వ్యక్తి ఆలోచించే ఇది వేరే ఉంటుంది, కింది స్థాయి వ్యక్తి ఆలోచించే స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు పని మనుషుల కూతుళ్ళు కూడా డిపిఎస్లో చదువుతున్నారు. పని మనుషుల కూతుళ్ళు వాళ్ళ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏముంటుంది? ఆమె పని మనిషి. ఈ పక్క బిల్డింగ్ ఓనర్ కొడుకు కూడా డిపిఎస్లో చదువుతాడు, లేదా ఆమె కూతురు కూడా డిపిఎస్లో చదువుతాడు. వీళ్ళ నాన్న సైకిల్ మీద డిపిఎస్కి వదిలేస్తాడు, వాడు మర్సిడీస్ బెంజ్ కార్లో డిపిఎస్లో దిగుతాడు. వాడు డిపిఎస్ ఫీజు చిల్లర డబ్బుల్లాగా వాడేస్తాడు. ఈమె నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు ధారపోస్తుంది. దీంట్లో డిఫరెన్స్ లేదా? కానీ ఈ ఊడ్చే ఆమె కూతురు కూడా డిపిఎస్లోనే చదవాలి. ఆ టాప్ వాడు ఎట్లన్నా డిపిఎస్లో ఇస్తాడు, వానికి పెద్ద పెద్ద పనే కాదు. కానీ వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని తమ స్థాయి కానీ స్కూల్లో వేసి తమ స్థాయి పెరుగుతుందేమో అని ఆశపడే మూర్ఖులు అంటే సమాజంలో 80% ఉంది. మన పిల్లల మానసిక స్థాయి, మన పిల్లల తెలివితేటలు, మన ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇగ్నోర్ చేసి సొసైటీలో ఎగబాకుదాం అని తాపత్రయపడే జనాలకు నా వార్నింగ్ ఇది. చాలా కష్టం బాస్. కులం అడ్డు తగులుతాయి, మతం అడ్డు తగులుతాయి. చిన్న కులమైనా పెద్ద కులంని లేపి పారేయవచ్చు, పెద్ద కులం చిన్న కులంని ఈజీగా లేపేస్తుంది. మెజారిటీ ఎక్కువ ఉన్న కులానికి డ్యామేజ్ తక్కువ, మెజారిటీ తక్కువ ఉన్న కులానికి డ్యామేజ్ ఎక్కువ. అయితే సమాజంలో జరిగే పరిణామాలను బయటికి పొక్కకుండా ఈ పేరెంట్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో సక్సెస్ అయితే జబ్బలు తడుచుకుంటున్నారు. బా సక్సెస్ అయిపోయినాం మనం, గ్రేట్. మా అబ్బాయి ఏ కులం దాన్ని చేసుకొని మనము ఒక రకంగా బిల్డప్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఆ అమ్మాయి తక్కువ కులమైన ఆమె పిహెచ్డి చేసింది, ఆమె తక్కువ కులమైన ఐశ్వర్యరాయలా కనిపిస్తుంది. ఆమె తక్కువ కులమైన మన కులపు ఆడపిల్లల కన్నా చాలా బెటర్. ఆమె తక్కువ కులమైన ఆమె గుణాలు మన పిల్లల కన్నా మంచిగా ఉన్నాయి. అంటే ఏదో రకంగా దాని మీద దొడ్డుగున్న గొంగడేసారు, వేసేసి చప్పట్లు కొట్ట. ఏ మనం దాటేసినాం, మన హౌలగాడు చేసిన పనికి మనం కంప్లీట్ బ్లాంకెట్ వేసేసినాం, సక్సెస్. సొసైటీ మనకు క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. మొన్న సిగ్నేచర్ స్టూడియోస్లో ఒక ఇంటర్వ్యూ చూస్తుంది. దాంట్లో ఒక పెద్ద మనిషి, ఒక సీడ్ కంపెనీ ఓనర్ అట. ఆయన ఎంత ఇంటెలిజెంట్గా కవరప్ ఇచ్చిండు, బిల్డప్ ఇచ్చిండు అంటే ఒప్పుకోవాలి. డబ్బు ఉన్న మనిషి దాన్ని ఎలా అయినా పల్టి కొట్టచ్చు. ఆయన ఏమంటుండు, మా ఫ్యామిలీలో ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకున్నాడు,
నేను దానికి ఒక నిమిషంలో శాంక్షన్ చేసిన, ఓకే అన్న. నా డైరీలో కులము మతము స్థాయి అనే వర్డ్స్ని నేను కట్ చేసి పారేసిన అన్నాడు. ఊరిని అమ్మ అట్టట్లా పాడేస్తూ ఆమె అడుగుతూనే ఉంది, ఈ వేరే వేరే కులాలు మతాలు వాళ్ళని అందరు చేసుకుంటే ఫ్యామిలీలో టెన్షన్స్ వస్తాయి కదా అంటే, నా డైరీలో లేవు. ఇంకేం క్వశ్చన్ అడుగుతారు? యాంకర్ ఏం క్వశ్చన్ అడగలేదు. నా డైరీలో కులాలు మతాలు లేవు అని ఒక పెద్ద లావు బ్లాంకెట్ తీసుకొని చేసేసింది. దానికి అది తగిన ఆన్సర్ అంటే కానే కాదు. ఆయన గుండె బరవెక్కలేదా అంటే ఎక్కిండొచ్చు, కానీ బిల్డప్ ఇస్తున్నాడు. ఏం బిల్డప్ ఇస్తుండు? నా డైరీలోనే కులము మతము స్థాయి ఎకనామిక్ ఇవి లేనే లేవు అనేసి. యాంకర్ ఏం క్వశ్చన్ అడుగుతుంది? ఏం అడగలేదు. అంటే మోస్ట్ క్రిటికల్ క్వశ్చన్ని అంత ఈజీ కత్తిరించి పారేసి. ఇవాళ రేపు సొసైటీలో పేరెంట్స్ దీంట్లో నిష్ణార్థులు. పిల్లలని కంట్రోల్ చేసే బదులు పిల్లలని యామార్చి తమ దారిలో తెచ్చుకునే స్ట్రెయిన్ తీసుకునే బదులు మార్కెట్కి పోయి ఇంత దొడ్డు బ్లాంకెట్ తీసుకొని వచ్చి దాని మీద వేసేయాలి. వేసేసి అయిపోయింది గట్టిగట్టి కావాలి. కింద భగం అంటుంటుంది. రిలేటివ్స్ ఒప్పుకుంటున్నాడు ఉండరు, వాళ్ళ తమ్ముడు చెల్లెలో ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కావు, సమాజం ఎత్తిపొడుస్తుంటుంది, ఫ్రెండ్స్ నవ్విపోతుంటారు, పక్కింటి వాళ్ళు మళ్ళీ బాల్కనీ నుంచి ఇట్లా చూస్తుంటారు, ఏమైనా సంగ్రామం అవుతుందేమో అని. ఇవన్నీ జరుగుతుంటాయి. ఫంక్షన్స్కి పిలువారు, ఇంట్లోనే నాన్ వెజ్ కొట్లాటలు అవుతుంటాయి. ఆమె చికెన్ బిర్యానీ వండుకుంటా ఉంటుంది, వీళ్ళేమో వెంకటేశ్వర స్వామి రథం చేస్తా అంటుంటారు. ఎట్లుంటుంది కాంబినేషన్? ఒక కిచెన్లో ఆమె చికెన్ బిర్యానీ వండుతుంటుంది, చికెన్ కర్రీ వండుతుంటుంది, మటన్ బిర్యానీ వండుతుంటుంది. ఇంకో దగ్గరేమో వ్రతానికి ప్రిపరేషన్ నడుస్తుంటుంది. ఎందుకంటే ఎవరిని కలిసి వాడు తీర్చుకోవాలి కదా. ఏమంటే చికెన్ బిర్యానీ వాసన వస్తుంది, లేదండి పక్క బిల్డింగ్ వాసన వస్తూనే ఉంటాయి మా ఇంట్లో, కామన్. వ్రతంగానే కోడల్ని పిలుస్తాడు, అందరి ముందర బిల్డప్ ఇరా ప్రసాదం తీసుకోపోలే. ఆమె చికెన్ బిర్యానీ వండిన చేతనే వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని పోతుంది. చూసిందా కోడలు ఎంత చక్కగా ఉందో? మా దాంట్లో ఇమిడిపోయిందండి, మా దాంట్లో ఇమిడిపోయింది, లోపల చొచ్చుకుపోయింది. మా ఇంట్లో చొచ్చుకుపోయింది అనుకోండి. మాకన్నా ఎక్కువ రూల్స్ పాటిస్తుందండి కోడలు. మళ్ళీ చికెన్ బిర్యానీ పక్కింట్లో నుంచి వస్తుంది. మీరు ముక్కు చక్కగా లేదు, మీకు ఏదో అయింది ముక్కు. ఇప్పుడు అదే అండి ప్రాబ్లము. ఈ అపార్ట్మెంట్ కల్చరు, ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి సందు తేడా కూడా లేదు. వాళ్ళ కిచెన్లో ఏమైనా మా ఇంట్లో వాసన వస్తుంది అని అంటాడు తప్ప, మా ఇంట్లో కోడలు ఇంకో కిచెన్లో చికెన్ బిర్యానీ వండుతుందని ఒప్పుకో. ఇంత లావు బ్లాంకెట్. మన దగ్గర ఎన్ని తప్పులు ఎక్కువైతుంటాయో అంత దొడ్డు బ్లాంకెట్లు కంటిన్యూస్గా ఆర్డర్స్ ఇస్తూనే ఉంటాయి. మనము ఏమండి బ్లాంకెట్ల ప్రాబ్లం, ఈ సూపర్ సేల్స్ అవుతున్నాయి బ్లాంకెట్లు. అవి ఎందుకు అంటే సమాజం ఎంత చెడుతుంటుందో కుళ్ళుతుంటుందో, వాసనలు వస్తుంటాయో పొగలు వస్తుంటాయో అంత బ్లాంకెట్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ బ్లాంకెట్ ఎంతవరకు పనికి వస్తుంది? ఆ పొగ వస్తుంది, పొగ నుంచి మంట అంటుకుంటుంది, బ్లాంకెట్ కాలిపోతుంది. కాలిపోగానే బ్లాంకెట్ వారేసేది, కొత్త బ్లాంకెట్. ప్రాబ్లం సాల్వ్ కాదు, బ్లాంకెట్లు చేంజ్ అవుతుంది. ఇది మన సమాజం తీరు. సొల్యూషన్ అంతే సమాజానికి. దాన్ని
గుంజుకోపోతుండాలి, అయినంత గుంజుకోవాలి, అయినంత గుంజుకోవాలి. పిల్లల భవిష్యత్తు. ఒక ఆమె నాకు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆమె ఒక కొటేషన్ పంపించింది, నాకు ఇంకా గుర్తుకుంది. నేను 4వ క్లాస్లో ఉన్నా, 4వ 5వ క్లాస్, అప్పటిది ఇప్పుడు ఇంకా గుర్తుకుంది. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది అని ఒక మహాతల్లి పంపించింది. పిల్లల భవిష్యత్తు తమ తల్లిదండ్రి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ మహాతల్లి కొడుకే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఈ కొటేషన్ రాసిన ఆమెను, ఆమె భర్తను, అంటే ఆమె సిటీలో వీళ్ళొక చోట వాళ్ళొక చోట. ఇప్పుడు ఆమె భర్తకు లేచి తిరిగే పరిస్థితి లేదు, అయినా ఆ ముసలావిడ ఆ భర్తను తీసుకొని, డబ్బులు బాగున్నాయి, 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటుంది. వాళ్ళు ఉండేది 2, వాళ్ళకి 3 బెడ్రూమ్ ఫ్లాట్. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నీ ప్రవర్తనలో ఏ తేడా వచ్చిందని నీ పిల్లలు అట్ట చేసిండ్రు, నీ పెంపకంలో ఏ తేడా వచ్చిందని మీ బాబు అట్లా చేసిండు అడగొద్దు. ఇప్పుడు ఏమనాలే, మీ బాబు సాఫ్ట్వేరా, బాగా సంపాదిస్తుండొచ్చు, మొన్ననే ఇంకో 2 ఇండ్లు అన్నట కదా, మీ మనవరాలు పెద్ద స్కూల్లో చదువుతుందంట కదా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. మీ కోడలు కిచెన్లో పనిచేయదట, మొత్తం పని మనుషులు పెట్టుకుని చేపిస్తారట, మస్తు ధనవంతులట కదా అన్నారు. కానీ మీ బాబు మీ ఇంట్లో ఎందుకు ఉండలేడు, మిమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదా అడగొద్దు. డైలాగ్ కొట్టడం ఈజీ. కొన్నేళ్ళైనాక నీ గడ్డపార, నీవు తెచ్చుకున్న గడ్డపార, నీవు తెచ్చుకున్న గంప, నీ బొంద దోవడానికే అది యూజ్ చేస్తారని నీకు తెలియదు. అంటే సమాజంలో తీవ్రంగా అతివేగంగా జరుగుతున్న పరిణామాలకు మనం బాధ్యులం కాదు. సమాజంలో జరుగుతున్న అతివేగంగా మారుతున్న దీనిలకు, ఇష్యూస్కు మనం బాధ్యులం కాదు. మరి ఎవరు బాధ్యులు? సమాజం బాధ్యులు. సమాజం ఎట్లా బాధ్యత తీసుకుంటుంది? తీసుకో. సమాజం అంటే వేలాది, లక్షలాది, వందలాది మంది. ఆ వందలాది మంది నీ పిల్లగాని బాధ్యత తీసుకుంటారా? తీసుకోదు. ఎవడు రమ్మన్నాడు అంటారు. సొసైటీకి ఎవడు కనెక్ట్ కమ్మన్నాడు? సొసైటీలు చాలా మంచిగా ఉన్నాయి, అవి నేర్చుకోకుండా ఇవే ఎందుకు నేర్చుకోండి మీ బాగాడు. నీ దగ్గర జవాబు ఉందా? లేదు. అప్పుడు సమాజం ఈ ప్రశ్న అడగంగానే మనం కుంటల దున్నపోతులు వండుకున్నట్టు, ఏం తెలియనట్టు అని కూడా వండుకుంటాం. అరే దున్నపోతులు ఎప్పుడైనా దున్నపోతులు మీరు? మొన్నటి మంచిలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండే, సడన్గా కుంటలో దున్నపోతు వండుకుంది. ఎందుకంటే నువ్వు ప్రశ్న వేసావు కనుక అది జవాబు ఇవ్వలేక దున్నపోతుగా మారిపోయి కంపు కొడుతున్న కుంటల సోయి లేకుండా పడున్నాడు. ఇది తల్లిదండ్రుల తీరు. కుంటల వండుకునేది ఎవరో కాదు, తల్లిదండ్రులే. మొన్న పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన తల్లిదండ్రులే వండుకున్న కుంటల, కంపు కొడుతున్న కుంటల, ఈగలు దోమలు ఉన్న కుంటల సోయి లేకుండా పడున్నాడు. ఎందుకంటే జవాబు ఇవ్వలేరు. ఇవి నీ ప్రవర్తనలో తేడా లేదు. మంచిగా చదివించినావు, మంచి తిండి పెట్టించినావు, మళ్ళా ఎట్లా తయారైపోయాడు ఇట్లా? ఎందుకంటే ఆ పెరిగే బాబులో
నీవు ఏ రకమైన మానవత్వం అనే ఒక దారం కూడా లేదు. నువ్వు బాగా తయారు చేసినావు ఒక బొమ్మని, నువ్వు కుట్టేటప్పుడు ఏం చేసినావు? మానవత్వం అనే ఒక దారం పోగు కూడా లేకుండా కుట్టేసినావు. మళ్ళీ దాన్ని ఆ బొమ్మ పెద్దగా ఎంత పెద్దగా అయిపోయింది? మానవత్వం లేని బొమ్మ తయారు చేసినావు, అది తిరిగి నిన్ను దంతుంది. ఆ బొమ్మ తప్పు కాదు, నీ తప్పే. నీ తప్పు అనగా నువ్వు కుంటలు వండుకున్నావు. ఇదేం లెక్క? ఇప్పుడు నీ మీద ఆ బండ అనగానే నువ్వు కుంటలు దిగిపోతున్నావు. దున్నపోతు వండుకున్నట్టు అని వండుకుంటున్నావు. ఏ దానికి అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తున్నావు. అంటే నీవు ఒక మానవుడి దగ్గర నుంచి ఒక యాక్టర్గా పరిమితి చెందినావు. అంటే ఇంప్రూవ్ అయిపోయినావు, ఒక స్టేజ్ దాటిపోయి యాక్టర్ అయిపోయినావు. ఎందుకంటే ప్రతి ఒక్కటి యాక్టింగ్ చేయవలసిందే, మొత్తం కుళ్ళే. నేను అడిగే ప్రశ్నలకు మా రిలేటివ్స్లో కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎవరికి నిజాలు అవుతాయి, కళ్ళ ముందు కట్టి చూపిస్తున్న నిజాలు కూడా చూడాలి. నిజం దొరికింది, పట్టుబడ్డది అంటే అయిపోయి కథ. ఇది కామన్ అండి, సొసైటీలో కామన్. అందరు పారిపోతుర్రు. పెళ్లి కాక ముందే గర్భవతులు కామన్ అండి. నా కొడుకులకు ఎన్ని ఉన్నాయి, ఏమి యూజ్ చేయరు. మళ్ళా మన కులము, మన స్థాయి ఇదేం లేదండి. కింది దానికి కులం ఉంటుందండి, అందరికి ఒకటే ఉంటుంది. అన్ని మతాలకు అన్ని కులాలకు ఒకటే ఉంటుందండి. మీరు ఏం మాట్లాడుతుండ్రు? మీరు ఏ యుగంలో బతుకుతుర్రు మీరు? దీనికి కులం ఉంటుందండి, దీనికి మతం ఉంటుందని ఉంటుందండి. ఇది ఇదే, ఇది ఇదే. కొత్త డైలాగ్. మొన్నటి రోజేమో కొద్దిగా ఇట్లయినా వేరే కులపోడు, వేరే కులపోడు, వేరే మతపోడు, వేరే పతపోడు. ఇప్పుడు ఇది ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఏమన్నా కానీ ఇవన్నీ కామన్ అండి. మనుషులు అంటే ఎవరు? పశువులు. మనం ఎక్కడి నుంచి వచ్చినాము? మనం ముందు పశువులే ఉంటాం. మనం పశువులమే. అనవసరంగా భగవద్గీత అవి చదివి మనుషుల్లా యాక్టింగ్ చేస్తున్నాం. కానీ మనం పిల్లలు అనుకుంటాం, కానీ పిల్లలు కాదండి. మనకు మొన్నటి రోజు తెలియదు, పిల్లలకు కూడా దీని గురించి తెలుసండి. దీనికి మెచ్యూరిటీకి ఏం సంబంధం లేదు. చేస్తే మెచ్యూరిటీ, కూర్చుంటే మెచ్యూరిటీ లేనట్టే. అబ్బాయికి ఇట్లుందనుకోండి మెచ్యూర్ అయినట్టే, అబ్బాయి ఇట్లున్నాడు అనుకోండి ఇంకా పరిమితి చెందలేదు అంటే పరిణితి ఏమంటారు అది. అంటే మనిషిలోని మెచ్యూరిటీని ఈ వరల్డ్లో అంటే ఆయనలోని పశువును అంచనా వేసి మనిషి మెచ్యూరిటీ గురించి ఈ సమాజం మాట్లాడుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మెచ్యూర్గా ఉన్నారంటే ఆయా ఉన్నారండి. వాడు రేపు మెచ్యూరిటీ తొందరగా వచ్చేస్తుంది. మెచ్యూరిటీ ఏ విషయంలో మెచ్యూరిటీ వస్తుంది? ఏ విషయంలో మెచ్యూరిటీ వస్తుంది? దాన్ని ఆ మెచ్యూరిటీని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? పశువుల్లాగా వచ్చే మెచ్యూరిటీని మీరు మెచ్యూరిటీగా సమర్థిస్తే రేపు మీరు సొసైటీలో ఒక పశువుగా మిగిలిపోతారు. మనిషి అనే సొసైటీలో ఉంటూ, మనుషుల సొసైటీలో ఉంటూ ఒక పశు ప్రవృత్తిని మీరు దాన్ని మనుషుల కంటగట్టి, ఎందుకంటే మీకు ఈజీ కనుక, మీ వైపు తప్పు జరుగుతుంది కనుక ఆ పశువుని మీ మనిషి సొసైటీలో కలిపేసి దాన్ని సమర్థించుకుంటున్నారు.
ఇది ఏ రకమైన అంటే మీరు ఎలా సమర్థించుకుంటారు అని అడగొద్దు. చాలామంది తమ పిల్లలను అంటే పిల్లలుగా భావిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చే వరకు పిల్లలను బుజ్జిపాపల్లాగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలంత అమాయకులు ఇంకెవరూ లేరు అని ప్రచారం కూడా బాగానే చేస్తుంటారు. ఎప్పటి వరకు మొబైల్లో కాల్ వస్తుంది లేదా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, నేను చెక్ చేశాను. ఇప్పుడు అమ్మ నేను చెక్ చేశాను నాన్న అంటే ఏం చెక్కుతున్నావు అమ్మా అని ఇన్నోసెంట్గా ప్రశ్న అడుగుతాడు వీళ్ళ నాన్న. ఎక్కడ చెక్ చేసింది కాదు, ఎవరితో చెక్ చేసింది కాదు. ఏం చెక్కావు తల్లి, పెన్సిల్ చెక్కావా అంటే లేదు నాన్న, పెన్సిల్ చెక్కుతూ నేను ఒక అబ్బాయితో చెక్ చేశాను, ఆ చెక్కుడు చెక్ చేశాను అంటే అప్పుడు అనుకుంటారు చెక్కుడు అంటే ఈ చెక్కుడు చెక్కినావు అంటే పేరెంట్స్ కూడా యాక్టింగే. ఆమె లక్షణాలు చూస్తే చెక్ చేసేలాగానే ఉంటుంది, కానీ వీడు ఒప్పుకోడు. వాడు అతి మెచ్యూర్గా ఉంటాడు పిల్లగాడు. ఆ పిల్లగాడు చెక్ చేస్తున్నాడు, చెక్ చేసే ప్రవృత్తి డెవలప్ అవుతుంది అని అబ్జర్వ్ చేసిండు పేరెంట్స్. కానీ బాబుకు కానీ బిడ్డకు కానీ అంటే ఆ సొసైటీ నుంచి ఒక షెల్టర్ ఇచ్చింది. లేదండి మా అమ్మాయికి అసలు మొబైల్ టచ్ చేయడం రాదు, మేము మొబైల్ ఇవ్వమండి, అడ్వాన్స్డ్ మొబైల్ ఇప్పించడం రా పెద్ద పెద్దది. అబద్ధం ఏం చెప్తారంటే లేదండి ఫోన్ ఉన్నా దాన్ని ఆన్ చేయదు, మా కాల్స్ వస్తేనే ఎత్తుతుంది. వాట్సాప్లో కూడా మొత్తం ఆమె గర్ల్ ఫ్రెండ్సే, ఆడవాళ్ళ ఫ్రెండ్షిప్పే. కానీ వాట్సాప్లో ఒక్క మగ పిల్లవాడు లేడండి, వాడు ఐడి చేంజ్ చేసుకొని చాట్ చేస్తుంటారు. ఈ సన్నాసులకు తెలియదు, తెలిసిన ఒప్పుకోరు. తెలిసిపోయింది అంటే బ్లాంకెట్లు వేస్తాయి, దొడ్డు బ్లాంకెట్లు వేసేస్తాయి. ఇలాంటి సమాజం తయారు. నాకు ఒకసారి ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది, అసలు ఈ సంబంధాలకు ఏజ్ లిమిట్స్కి ఏమైనా విలువ ఉందా అనిపిస్తుంది. మా రిలేటివ్స్ ఒక అమ్మాయి లాస్ట్ మంతే 10th రిజల్ట్స్ వచ్చినాయి. మాకు చాలా క్లోజ్, నేను రిలేషన్షిప్ చెప్పదలుచుకోలేదు. 10th అయిన నెక్స్ట్ డే 10th రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ డే ఫ్రెండ్స్తోని షికారుకి వెళ్ళింది. ఇవాడ చూడండి, ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కావచ్చు. అబ్బాయి అయితే చాలా మంచివాడు అబ్బాయి, ఇంకా అమ్మాయిలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు, అద్భుతమైన కుటుంబం నుంచి అన్ని మర్యాదలు తెలిసిన ఒక అబ్బాయి, వీళ్ళ ఫ్రెండ్స్. సరే 10th రిజల్ట్స్, 10th అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ డే అది ఏమో కర్మ, కానీ చాలా మంది నా కంటికే చెప్తారు, వాళ్ళ కర్మ. ఇప్పుడు ఇంత పెద్ద సమాజం, ఇంత రిలేటివ్స్ ఉన్నారా, ఎవరికైనా కళ్ళకి చిక్కాలి కదా, చిక్కదు. నా కళ్ళల్లో పడతారు. కరెక్ట్ టైము, ముహూర్తం మొత్తం నాకు అనుకూలంగా ఉంటుంది. ఇదే 10th పాస్ అయిన అమ్మాయి, ఆ అబ్బాయి ఈమె మెడల చేసి, ఈమె ఆ అబ్బాయి నడుము మీద చేసి, ఇద్దరు ఒక గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లో వీళ్ళిద్దరూ కౌగిలించుకొని నా వైపు వస్తున్నారు. కౌగిలించుకొని రోడ్డు మీద
ఆ ఫ్రెండ్స్ గ్రూపే వస్తుంది, దాంట్లో వీళ్ళిద్దరి పరిస్థితి ఇట్లుంది. 10th పాస్ అయిన అమ్మాయి, జస్ట్ పాస్, లాస్ట్ మంత్. నేను అసలు నా కళ్ళు బయర్లు గమ్మింది. అరే ఈ పిల్ల ఆమెనా కాదా అనే ఒక 1000 మీటర్స్ దూరం ఉన్నది. నేను గుర్తుపట్టి అయినా నమ్మలేదు. నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆమె కరెక్ట్ ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ వచ్చినాక దన్నుమని ఆమె నన్ను చూసి, నేను ఆమెను చూసి, ఇద్దరు చూపులు కలిస్తే నేను ఎటువంటి పర్సన్ అని ఆమెకు తెలుసు, ఆ పిల్లకి తెలుసు. ఆమె ధైర్యం చూడండి, అంటే వాడి పెంపకం ఎట్లుంటుంది. ఆమె నన్ను చూసి తలకిందేసుకొని ఒకటే నవ్వుతుంది. ఎక్కడ సిగ్గుపడాలనో అక్కడ ఆడపిల్ల నవ్వుతుంది వెటకారంగా. అంటే మనమే ఈ సొసైటీలో వేరే దిక్కున్నట్టు. సొసైటీ అంటే 10th పాస్ అయిన ఒక పిల్లవాడు దాని గొంతు మీద ఇట్లా పట్టుకొని వస్తుంటే, ఇద్దరు ఈమె వాడి నడుము పట్టుకొని వస్తుంటే దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని కామ్గా ఉండాలి. ఫ్రెండ్షిప్ అని కామ్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్పిన ఫ్రెండ్షిప్ అండి, వాడు రేపు కామను, నడుము గిల్లుకుంటారు, భుజాల మీద చేసుకుంటారు, గొంతు విసుక్కుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. ఈ ఫ్రెంచ్ సంస్కృతి నుంచి లిప్ కిస్ కూడా కామన్ అండి. ఒకరి గ్లాస్లో ఒకరు తాగుతారు, ఎంగిలి కాదా, అట్లనే లిప్ కిస్ తీసుకుంటారు. ఫ్రెంచ్ సంస్కృతి మన దాంట్లో ఇమిడింది అంట. ఊర్ణ్యం పేరెంట్సే ఇట్లా మాట్లాడితే. అందుకోసము ఇప్పుడు నేను ఈ సీన్ చూసినా అని ఎవడని ఫర్ ఎగ్జాంపుల్ అడిగిన అనుకోండి, నేనే ప్రూఫ్ ఎట్లా ఇవ్వాలి? నేను అందుకోసం ఏం చేసిన, నా స్మార్ట్ ఫోన్ ఆన్ చేసి ఒక 200 మీటర్ల దాకా ఫాలో అయి మొత్తం కెమెరాలో క్యాప్చర్ చేసి. తప్పదు. ఇప్పుడు నేను ఇలా ఉంది అని చెప్తే నమ్మరు, నమ్మినా ఈ సాకులు చెప్తారు. మరి రేపు ఎవిడెన్స్ కావాలి కదా. ఆ పిల్లకు భయం వేసింది. ఆ ఇద్దరు మగపిల్ల వాళ్ళని తొందరగా ముందు పంపేసింది. అంటే నన్ను పిచ్చివాడిని అనుకుంటుంది, లేదా తనకు తానే పిచ్చిదైపోయింది. వాళ్ళని ముందు పంపించేసి అమాయకంగా నటిస్తూ పోతుంది. నేను కెమెరాలో రికార్డ్ చేస్తున్నా అని సోయి ఆమెకు లేదు, తెలియదు. ఆ పిల్లలకు వేరే డైరెక్షన్లో పంపించి ఆమె ఒక గల్లీలో తిరిగి మళ్ళీ ఆ అబ్బాయిలను పిలిపించుకొని మళ్ళీ చేసుకొని పోతుంది. అది కూడా రికార్డ్ చేసేసిన. అంటే నాకు అవసరమా అంటే అవసరం లేదు, నా కళ్ళు చాలు, నా మాట చాలు. కానీ సమాజం ఒప్పుకోదు. పతివ్రతల సమాజం, ప్రతి ఒక్కరూ సంస్కారవంతులే, నేను తప్ప. ఇప్పుడు ఈ షూట్ తీసినవాడు, ఈ షార్ట్ తీసినవాడు తప్పు. వాళ్ళు సెల్ఫీలు దిగుతుంటే తప్పులేదు. నన్ను చూసి బెదిరిపోవాలి ఆ పిల్ల. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేనేమనిపిస్తాను మీకు? ఎటువంటి క్యాండిడేట్ అనిపిస్తాను? నన్ను చూసి జంకలేదా పిల్ల? అంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న నమ్మకం అలాంటిది. అందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసినా ఏం బిక్కోలేరు అనే ప్రవృత్తి ఆ పిల్లలో 10th క్లాస్లోనే. మనం ఏం చెప్తాం? ఏం కంప్లైంట్ చేస్తాం? అంటే
స్ట్రిక్ట్గా ఉంటాం అనే నమ్మబలికే సమాజంలో మన స్థాయి ఇలా ఉంది. ప్రూఫ్ చూపించినా నమ్మడానికి సిద్ధంగా లేరు. అన్యాయం జరిగినాక కూడా బ్లాంకెట్లు వేస్తారు. కాలిపోతుంటే కూడా ఐస్ క్యూబ్ల మీద కూర్చుంటారు. అంటే ప్రతి ప్రాబ్లంకి కంటిన్యూస్ సొల్యూషన్ అనేది ఏం లేదు. ఐదర్ బ్లాంకెట్లు వేస్తారు, లేదా పైపుతో నీళ్లు తీసుకొని చల్లబడి చేస్తారు దాన్ని, లేదా సమయం తన పని తాను చేసుకోపోతుంది. వాడు సమయం సొసైటీలో ఒక మంచి టర్మ్ వచ్చింది, సమయం తన పని తాను చేసుకోపోతుంది. అంటే సమయం గడుస్తున్నా కొద్దీ మర్చిపోతారు. మనం కూల్గా ఇటువంటి పనులే చేసుకోవచ్చు. మీకు ఫ్రెండ్షిప్ అంటే తెలుసా ఇట్లుంటుంది? ఫ్రెండ్షిప్ అంటే మాకు తెలియదు, వీళ్ళకి తెలుసు. మొగ ఆడ కలిస్తేనే ఫ్రెండ్షిప్, మొగ కలిస్తే చిల్లరగాండు, ఆడ కలిసి తిరుగుతుంటే దద్దమ్మలు. సమాజం తీరు. నేను ఎందుకు రిస్క్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది కనుక. నేను ఇలాంటివి మస్తు మందిని పట్టుకున్నాను, సిగ్గు లేకుండా నా ముందనే తిరుగుతున్నారు ఇప్పుడు. అంటే నేను ఎటువంటి క్యాండిడేట్ అని తెలుసు కూడా. వాళ్ళ కర్మ అది నా కళ్ళ వాడడం. అంటే దురదృష్టం అది, వాళ్ళు చేసుకున్న పాపం ఫలితం నేను చూడడం. అంటే మన సమాజం ఎటువైపు పోతుంది అని చాలామంది నన్ను అడుగుతారు. మన సమాజం ఎటువైపు పోతుందండి అంటే కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది. మన సమాజం ఎటువైపు పోతుంది, కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది. అదేండి మీరు ఇన్ని పెద్ద వీడియోస్ చేసి మళ్ళీ కరెక్ట్ అంటున్నారు? మనం ఏం పీకలేము, మనం ఏం పీకలేము. మనం వీడియోలు తీయచ్చు, రీల్స్ తీయచ్చు, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళు పారిపోతే కూడా మనం ఏం చేయలేము, ఎతికే అవసరం కూడా లేదు. వాట్సాప్ పంపిస్తారు మెసేజ్, గూగుల్ లొకేషన్ కూడా పంపిస్తారు. వస్తే వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోండి. అంటే నిజం అనేది నిప్పు లాంటిది అనడానికి ప్రూఫ్ ఇదే. నిజం నిప్పు లాంటిదే. మనం నిజం కదా అని దాంట్లో ఏలు పెట్టినామా కాలిపోతాయి అనుకోని నిజం నుంచి ఎంత దూరంగా ఉంటే అది మంచిది. ఏమండి నిజం నిప్పు లాంటిది అంటే అది నిక్కచ్చైనది అని అర్థం కాదు. కలియుగంలో నిజం నిప్పు లాంటిది అంటే నిక్కచ్చైనది, దానికన్నా పవిత్రం ఏంది కాదు అని కాదు. నిజం నిప్పు లాంటిది అంటే దూరంగా ఉండాలి నిజం నుంచి అని. అట్లాంటి దరిద్రపోటు సమాజం తయారు. దీంట్లో మనం ఎన్ని వీడియోలు చేసినా చేంజ్ అవుతారు కారు. ఆశలకు హద్దు లేదు. ఆశ లేకపోతే మనిషి లేడండి. ఏం మాట్లాడుతుండ్రు మీరు? మనిషి అంటే ఆశ ఉండాలి, ఆశ ఉంటేనే మనిషి. ఆశ లేకుండా ఎట్లుంటుందండి? ఏం మాట్లాడుతుంది మీరు? మీకు అసలు ఏ పరిగ్రహం లేదు, పాడలేదు, ఐడియా లేదు, అసలు ఏం తెలియదు మీకు. మనిషి అంటే ఆశ ఉండాలండి. మరి ఆశకు హద్దులు ఉండాలి. హద్దులు ఏముంటాయండి ఆశకు? హద్దులు ఉండవు ఆశకు. మనిషి ఎట్లా డెవలప్ అవుతుంటే ఆశలు అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు ఈ యుగంలో ఉంటున్నారా, రాతి యుగంలో ఉంటున్నారా అని బిల్డప్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రశ్న అడిగిన వాడే బిత్తరపోవాలి. అరే ఏంది నిజంగానే మనం ఏ యుగంలో ఉంటున్నామో అని వాడికి ఎన్నికలు చూసుకోవాలి. వాడు ఈ యుగంలోనే కరెక్టే మాట్లాడుతుండు, కానీ ఆ బిల్డప్ ఇచ్చేవాడు ఎట్లా మాట్లాడుతుండు ముందరి నుంచి అంటే మనల్నే రాతి యుగంలో వాడేస్తుంది తీసుకో. వాడు సత్యయుగంలో ఉన్నట్టు.
వాడు సత్యయుగంలో ఉన్నాడు, సత్యాన్ని కూని చేసేవాడు. వాడు బిల్డప్ ఎట్లేస్తుండే అంటే మనమే గిచ్చి తీసుకోవాలి. మనం ఏమైనా తప్పు మాట్లాడినావా? ఇంకా ఆ పిల్లని నిజంగానే మంచి పని చేసిందా? ఆ పిల్ల నడవలేక ఏమన్నా అంటే ఆ బాబుని ఇట్లా పట్టుకొని నడవడానికి ట్రై చేసిందా? చేతగాకనా ఎండ వడదెబ్బ తాకిందా పిల్లకు? ఆ బాబుని అబ్బుకొని అంటే బాబుని పట్టుకొని నడుస్తుంది. ఏమన్నా సహాయం చేస్తుండేమో బాబు అని అనుకోవాలి మనం. ఇప్పుడు వాళ్ళ మాట తీరు ఎట్లుంటుందంటే, కౌంటర్ అఫెన్సివ్ ఎట్లుంటుందంటే, న్యూ రాతి యుగం ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుంది, మగోళ్ళు ఆడోళ్ళు ఫ్రెండ్షిప్ చేయొద్దా, ఒక బాబు ఒక అమ్మాయిని హెల్ప్ చేస్తుందంటే వాడి మనసు ఎంత మెత్తది. ఈ వడదెబ్బ దాకకుండా ఆ బాబు ఆ పాపని పట్టుకొని వస్తుంటే మీరు అపార్థం చేసుకుంటారా? మరి నిజాన్ని చూస్తే ఇన్ని షాకులా? అదెట్లా అంటే అట్లే ఈ యుగంలో ఇంతే. మొత్తం రియల్ ఎస్టేటే ఈ యుగం. ద్వాపర ఇది కలియుగం గిలియం కాదు, రియల్ ఎస్టేట్ యుగం. రియల్ ఎస్టేట్ యుగం అంటే చెప్పుడు మాటలకు మోసపోయి జీవించే విధానమే రియల్ ఎస్టేట్ యుగం. ఇప్పుడు అందరూ అట్లా బతుకు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఎంచడం రావడం అనేది ఒక పెద్ద ఆర్ట్. నాలాగా డబ్బు ఎంచడం ఎవరికి రాదు. చాలా మంది ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ డబ్బులు బాగా ఎంచుతారు. సంపాదించేటోడు ఎంచలేడు, కానీ ఇంట్లో కూర్చొని భర్త డబ్బులు ఎంచడంలో నంబర్ 1 ఉంటారు. భర్త ఏం చేసి డబ్బులు సంపాదిస్తుండు, భర్త అలాంటి డబ్బులు సంపాదించి ఏ జల్సాలు చేస్తుండు, నీవు ఒక్కతే భార్యవా? నీ కాసుల పంట పండించే భర్తకు నీవు ఒకటే భార్యవా? వాడు సంపాదించిన డబ్బులతో ఏ జల్సాలు చేస్తుండు, వచ్చి నీ దగ్గర ఏ వ్రతాలు చేపిస్తుండు? ఇది ముఖ్యంగా. డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్నించదు. డబ్బు సంపాదించి వాడు ఏమేమి జల్సాలు చేస్తుండు, వాళ్ళ ఇంట్లో ఏ వ్రతాలు చేస్తుండో అది అడగాలి. వ్రతం చేసిండ్రా? అబ్బా భలే చేసిండండి వ్రతాలు. కంటిన్యూస్గా వ్రతాలు చేస్తారా మీరు? అవునండి, మా వారు వ్రతం చేయకుంటూ ఒక్కోరు. మళ్ళీ ఆ ఊర్లో ఎన్నో వ్రతాలు చేస్తుంటారు కదా వేరే. మరి అవి చెప్పుడు మాటలండి. కడుపు మంట. మా ఆయన ఎదుగుదల చూసి భరించలేరండి. అసలు శ్రీరామచంద్రమూర్తికి ఆ బాణం గీయడం తీసేసి ఉట్టికి నిలబడితే మా ఆయననే. ఇప్పుడు రాముడి మీద ఎన్ని అభాండాలు వచ్చినాయండి. ఎదుర్కొని నిలబడితే రామాయణం సక్సెస్ అయిందా? లైఫ్ కూడా అంతే అండి. మా వారి సక్సెస్ చూసి తట్టుకోలేకపోతుంది. మా వారు అసలు ఆడవాళ్ళు కనిపించిందంటే కళ్ళు కిందికే అండి. కళ్ళు కింద దింపేస్తారు. ముఖం చూడండి, ఆడవాళ్ళ ముఖం చూడండి. మా వారు తెలుసా అంటే ఆమె ప్రకారం ఏమంటే ఆడవాళ్ళ ముఖం చూడకుండా అన్ని చూస్తాడు. అంటే వాడు చూసేది అట్లా చూస్తాడు. మా వారు ఆడవాళ్ళ ముఖాలు చూడాడండి అంటే ముఖం తప్ప అన్ని చూస్తాడని. సమాజంలో బిల్డప్ల స్థాయి ఈ రకంగా ఉంది. అంటే మోస్ట్ హీనియస్ థింగ్స్, గలీజ్ నికృష్టమైన పనులకు తమ వాళ్ళే తగిన బ్లాంకెట్ వేసి
దానికో మంచి లప్పం ఫినిష్ చేసి అది లప్పం తప్పు అని తెలిసినా ఆ లప్పం వేస్తారు. అవినీతి డబ్బు, అవినీతి ఎక్కడ లేదండి. డబ్బులు తీసుకోకుండా సమాజం నడుస్తుందా? దాంట్లో మనం సమాజంలో మనం ఒక్కరం, తప్పేముందండి? నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటాను, నా దగ్గర ఇంకో డబ్బులు తీసుకుంటాడు, న్యూట్రల్ అయిపోయింది కదండి. ఈ కలియుగంలో ఈ నీతి అవినీతి ఇవన్నీ మాట్లాడొద్దండి, ఉట్టి మాటలు అంతే. డబ్బు వాసన చూస్తే వస్తుందా, అవినీతి కంపు వస్తుందా అండి? చూడండి, ఇప్పుడు నా దగ్గర నోటు ఉంది, వాసన చూడండి. వాసన చూడండి. మా వారు సంపాదించిన అవినీతి సొమ్ము. ఈ ఈ 500 రూపాయల వాసన చూసి చెప్పండి, దీంట్లో అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? మంచి నోటు వాసన వస్తుంది, కొత్త నోటు ఇది. అవినీతి సొమ్ముకు నీతి గల సొమ్ముకు వేరే వేరే వాసనలు ఉంటాయా? మరి ఎట్లా అంటారండి మీరు? ఇప్పుడు అవినీతి సొమ్మును ఏం వేరే వాసన వస్తుందా? పీ వాసన వస్తుంది దానికి. ఇప్పుడు అవినీతి సొమ్ముతోనే మేము అన్నీ కొనుక్కుంటున్నామండి. వస్తలేవా? వాడు అడుగుతాడా షాప్లో పోయి 2 తులాల బంగారం అంటే ఇది నీతి గల సొమ్మ అవినీతి గల సొమ్మ అని అడుగుతాడా? పైసలు తీసుకుంటాడు, బంగారం ఇస్తాడు, పైసలు తీసుకుంటాడు, కిరాణా సామాన్ ఇస్తాడు, పైసలు తీసుకుంటాడు, కారు ఇస్తాడు. బ్యాంకులు వేస్తుంటే వాడు అడుగుతాడా అవినీతి సొమ్మ నీతి సొమ్మ అని? లోపల తీసుకుంటాడు, మన అకౌంట్లో బ్యాలెన్స్ చూపిస్తాడు. ఇవన్నీ ఇవి కడుపు మంట ఎక్కువయ్యండి. నీతి చేతగాక ఈ మాటలన్నీ. ఎవడికి చేత కాదో వాడు నీతి అవినీతి మాటలు మాట్లాడతాడు. ఎవడు చేతనవుతుందో ఈ లంగ పనులు చేయడం తప్ప అండి? డబ్బులు తీసుకోవడం లంగ పని అండి? వాడికి అవసరం ఉంది, మనము త్వరగా చేసేస్తున్నాం ఆ పని, దానికి వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాడు సంతోషపడి. తప్పేముందండి? అవినీతి అంటారా అండి దాన్ని? గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి డబ్బులు మనకు? దాంతో సంసారాలు నడుస్తాయండి? ఇవన్నీ చెప్పుడు మాటలు అండి సమాజంలో. సమాజం అంటేనే అవినీతి భయం, సమాజం అంటేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కలియుగం. మా అమ్మాయి కన్నా మీ అమ్మాయి మా అమ్మాయి చాలా మెచ్యూర్ అండి. ప్రతి విషయంలోనూ అడ్వాన్స్గా ఉంటుంది, 10 అడుగులు ముందు ఉంటుంది. చదువులోనే అంతే, ఏ వ్యవహారంలో అంతే. ఒక్కసారి డిసిషన్ తీసుకుందా అంటే లాక్ అయిపోతుంది. స్నేహానికి ప్రాణం ఇస్తుందండి. మొగైనా ఆడైనా స్నేహం అంటే స్నేహమే. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ కానివ్వండి, ఆ స్నేహాన్ని క్షణంలో వదిలేసే సత్తా ఉందండి మా అమ్మాయికి. అదే అండి మెచ్యూరిటీ అంటే. పెళ్లి వరకు ఒకటితో తిరిగి పెళ్లి అనగానే స్విచ్ అయిపోయే మనస్తత్వం కలిగిందండి, పవిత్రత కలిగిందండి, మానవత్వం కలిగిందండి, చాకచక్యం కలిగిందండి మా అమ్మాయి. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పెళ్లి వరకు ఒకటితో తిరిగి పెళ్లి కాగానే తన మనసు ఎంత త్వరగా మార్చుకుంటుందంటే ఆమె దాంట్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎంత మెచ్యూరిటీ ఉంది, ఆమె దాంట్లో ఎడ్యుకేషన్ యొక్క దాని పవర్ ఎట్లుంది. మా సంస్కారానికి అనుగుణంగా ఆ బాయ్ ఫ్రెండ్ని వదిలేసి బాగా సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ వాడిని చేసుకుందండి. అంటే మమ్మల్ని గౌరవించినట్టే కదా. మొన్నటి వరకు ఒక బాయ్ ఫ్రెండ్తో తిరిగి వాడిని సొమ్మంతా తినేసి ఒక్క క్షణం ఆలోచించకుండా వేరే వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటే ఆమె మనసు ఎంత ఫ్లెక్సిబులో. అమ్మా నాన్న కోసము తన 15 ఏళ్ళ బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టేసిందంటే ఆమె మనసు ఎంత పక్వానికి చెందింది.
పెళ్ళి అయినాక ఆ బాయ్ ఫ్రెండ్ ఊసు లేకుండా నంబర్ డిలీట్, వాట్సాప్ చాట్ డిలీట్, ఫేస్బుక్ లాక్ ఫేస్బుక్ లాక్ చేసేసిందండి. అంటే తాను పెళ్లి అయిన తర్వాత ఒక గృహిణిగా బతకడానికి సర్వసిద్ధమై ఈ సమాజాన్ని కొత్త పొంతలు దొక్కించడానికి మా అమ్మాయి సిద్ధమైనట్టు ఎందుకు అనుకోరు? బాయ్ ఫ్రెండ్ని వదిలేసి కొత్త పెళ్లి వాడిని పట్టుకున్న ఎందుకు విమర్శిస్తారు అని అంటారు. ఈ సమాజంలో ఇటువంటి ఆన్సర్ చూసి ఎవ్వడు ఎవ్వడు నోరు తెరిచే ధైర్యం చేయడు. ఇది సమాజం యొక్క తీరు. అందుకోసం నేనేం చెప్తా అంటే సమాజం ఎటువైపు పోతుంది అంటే కరెక్ట్ వైపు పోతుంది, పతనం వైపు పోతుంది. పతనం కాదు, దాని డెస్టినేషనే పతనం. పతనం అనేది ఒక సహజ గుణం. ఇప్పుడు పొద్దున పువ్వు ఇది అవుతుంది, ఇచ్చుకుంటుంది, సాయంత్రం కాగానే ఇట్లా అయిపోతుంది అంతే. అరే సాయంత్రం అవుతుంది, పువ్వు ముడుచుకుంటుంది. సమాజం కూడా అంతే, అయిపోయింది పని, కథం దుకాణం పని. అక్కడక్కడ డబ్బులు చేసుకోవాలి, అక్కడక్కడ షికారులు చేయాలి, అక్కడక్కడ వాట్సాప్ చాట్ చేయాలి, జియో బిల్లు కట్టాలి, చచ్చిపోవాలి. ప్రశ్న వేయద్దు, ప్రశ్న వేయించుకోవద్దు. ప్రశ్న వేసేవాడికి దిక్కమాల పెట్టేసి వాడిని రాతీయుగంగా దొబ్బేయాలి. నిజానికి అబద్ధం రంగు పోయాలి, పచ్చి అబద్ధానికి నిజం యొక్క లప్పం ఫినిష్ పెట్టాలి. కథం, సింపుల్ లైఫ్, ఏ డౌట్ లేకుండా ఆరామ బతికేచ్చు. సిగ్గు అనేది ఒక విషయం, ఆ విషయం మేము దాగాం. సిగ్గు అనేది ఒక విషయం, మేము దాగాం. కట్టుబాట్లు అనేది ఒక విషయం, మేము కట్టుబాట్లను పాటించాం. సొసైటీ ఎదురు తిరిగిందంటే అదొక విషయం, మేము సొసైటీ బయట ఉంటాం. భారతదేశంలో వెసులుబాటు లేదంటే అదొక విషయం, భారతదేశమే విషయం, మేము విదేశాలకు దక్కేస్తాం. సమాజం, మనం, సమాజం తీరు, మన తీరు. అంటే మీరు గమనించండి సమాజాన్ని ఎంత డేంజరస్ లెవెల్కి పోతుంది. మనం ఎంత సోయి లేకుండా ఆరాంగా బ్లాంక్లు బ్లాంక్లు కొనుక్కునేది, వేసి ట్యాంకులో నీళ్లు ఫుల్ చేసేది, మంట అంటింది దాన్ని వేసి. మనం ఎప్పటి వరకు నిజాలను గమనించమో, తప్పులను ఒప్పుకోమో, తప్పులను సరిదిద్దుకోమో, ట్రాక్ మీద రామో, మనలో మానవత్వం ఎప్పటి వరకు గూడు కట్టుకోదో అప్పటి వరకు సమాజాన్ని బ్లేము చేసి లాభం లేదు. మనలోని ఇల్లును మనము ఎప్పటి వరకు చక్కదిద్దుకోమో, మనము సమాజం గురించి మాట్లాడి కూడా అటు సమాజాన్ని బాగుపరచలేము, అటు మనము చెడ్డవాళ్ళై సమాజంలో మన స్థితే ఘోరంగా తయారయ్యే స్థాయికి మనం దిగజార్చుకుంటాం. మనం ఎప్పటి వరకు అబద్ధాన్ని మన లప్పంతో మనమే కోటింగ్ చేస్తుంటామో అప్పటి వరకు మనం సేఫ్. అబద్ధాలను, అసూయలను, షో ఆఫ్లను ఎప్పుడు మనం ఎండగట్టడానికి లేదా దాని గురించి మాట్లాడడానికన్నా మనం నోరు విప్పుతామో మనము సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతాం. దయచేసి ఇలాంటి విషయాలు మీరు తరచూ మాట్లాడుతుండండి. మనము సమాజంలో ఉన్నాక మానవుల్లా ప్రవర్తించాలి, మానవుల్లా ఆలోచించాలి. మనకు వెసులుబాటు ఉన్నప్పుడు మనం పశువులము, మనకు వెసులుబాటు ఉన్నప్పుడు మనము మానవులు అయ్యే హక్కు మనకు లేదు అని చెప్తూ
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి మీరు ఫైనాన్షియల్గా ఆదుకోవాలనుకుంటే తప్పకుండా ఆదుకోండి అని తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు నేను వేస్తాను, చూస్తూనే ఉండండి అని తెలియజేస్తూ నమస్కారం.